ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి 2025 ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి, ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఇన్డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి, ఏవి ఎలా ఇలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతోంది. క్రితం మనకు 2019 సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే, మనకందరికీ ఎంతోమంది జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు. ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది, అది మానవాతీతానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా. కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటుకే మాకు ఎవరికైనా అంతే, జ్యోతిష్య నిపుణులు 90 నుంచి 95% కరెక్ట్గా చెప్పగలుగుతాం. 5% అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది, ఖచ్చితంగా అయితే రాదు. కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశగోచారం ప్రకారంగా చూసిన సంఘటన అన్నమాట. కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం. అందరూ జ్యోతిష నిపుణులు చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు, పలానా తారీఖు ఈ పంచగ్రహ షష్టగ్రహ కూటమి వస్తుంది, దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు. కాకపోతే అక్కడ ఏమైందంటే గురుబలం పోయింది. అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు అటు ధనుర్రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 రాశులు ఎఫెక్ట్ అయ్యాయి. ఒకే సంవత్సరంలో 3 రాశుల్లో బృహస్పతి లేదా శని భగవానుడు, అంటే బృహస్పతి అంటే గురువు కనుక మారినట్టయితే ఒక ప్రళయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమిలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి. అంటే దేశగోచారము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్టగ్రహ కూటమి దేశగ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము తూచాతాయిగా మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి, మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను ఈ వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి. అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుందని అంటే అది కాదు. దాంట్లో ఓన్లీ 50 నుంచి 60% లేదా ఒక్కోసారి 50% రిజల్ట్స్ కూడా రావు, మనకి ఫలితాలు అంతగానం రావు. మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి, దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు. దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక 20 to 30% రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని ఈ గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి, మాకేమో జరిగిపోతుంది, అందరికీ ఏమోనో అయిపోతుంది, అద్భుతాలు అయిపోతాయి, లేదా ఏమీ అవ్వవు, లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు అలా ఏమీ జరగదు. కాకపోతే మనకి తూచాతాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది. యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్టగ్రహం అంటే 6 గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో
అది కూడా 2 రోజులే జరుగుతుంది సంఘటన. ఎందుకంటే ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు. కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు, శని భగవానుడు వచ్చేస్తాడు 30వ తారీఖుకి, మార్చి 2025 మనకి 30వ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది. అయితే అది కూడా 2 రోజులే జరుగుతుంది. అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు, బుధుడు వచ్చేస్తాడు, శుక్రుడు ఉంటాడు అక్కడే, రాహు కూడా అక్కడే ఉంటాడు. ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ 2 రోజులు మనము షష్టగ్రహ కూటంగా మనం తీసుకుంటాము. ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచతాయిగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి 2 రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది. తర్వాత 2.5 రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు. తర్వాత 10-15 రోజులకి రవి మారిపోతాడు, మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు, రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు. ఇలా అన్నీ ఒక్కొక్క గ్రహాలు వెళ్ళిపోతుంటాయి. శుక్రుడు వెళ్ళిపోతాడు, బుధుడు వెళ్ళిపోతాడు, ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా 10-15 రోజులు మనకి 7 రాశులకి అంటే 7 లగ్నాలకి మటుకు, అదే 7 లగ్నాలకి మటుకు కాలసర్పదోషం వస్తుంది. అదే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్పదోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది. మన పూర్వీకులు చెప్పిన విధానం అయితే ఈ కాలసర్పయోగము దేశగోచారంకే వర్తిస్తుంది, కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు. కానీ కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క 12 రకాల ఇవి కాలసర్పదోషాలు ఉంటాయి. సో ఒక్కొక్క కాలసర్పదోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది. ఇన్డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాలసర్పదోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోను. అయితే అలా ఈ 7 లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాలసర్పదోషం అయితే వర్తిస్తుంది. మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే ఏమంటారు, చాలామంది నన్ను అయితే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి. దయచేసి ఈ కాలసర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక. ఇది ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది. జనన సమయము మరణ సమయము ఈ 2 మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే. కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా చేయాలి అని అంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది. కాస్త చూసి చేసుకోండి. కాలపురుషాంగంలో మనకి 11వ లగ్నం ఏది అని అంటే 11వ రాశి ఏది అని అంటే మనకి కుంభరాశి. కుంభ లగ్నానికి అంటే లగ్నం తెలియని వారికి రాశిగా పరిగణించవచ్చు. సో ఇక్కడ కూడా మకర లగ్నం లాగానే మనకి కుంభ లగ్నానికి అధిపతి శని భగవానుడు అవుతాడు. శని భగవానుడు కూడా తన నుంచి ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు కాబట్టి అటు మీకు ట్రేడింగ్ రంగంలో అయినా కానీ లేదా ట్రేడింగ్ రంగంలో చూసి పెట్టండి. ఎందుకంటే ఇది దేశగోచారానికి సంబంధించింది కదా మనకి షష్టగ్రహ కూటమి. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదన్నా పెద్ద మొత్తంలో అటు రాజకీయ పరంగాను లేదా అటు సంఘటనలు కొన్ని చిన్న సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ట్రేడింగ్ రంగంలో చూసి పెట్టండి. మీరు లాంగ్ టర్మ్ పెట్టాలి అని అనుకుంటే మటుకు పెట్టుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే మళ్ళీ చెప్తాను, మీ దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి అవి చూసుకొని చేసుకుంటేనే చాలా మంచిది. అయితే వీరికి ఏంటంటే శని భగవాన్ ద్వితీయంలోనే ఉన్నాడు, ఇన్ని గ్రహాలతో ఉన్నాడు కాబట్టి రవితో పాటు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఒక షష్టగ్రహ కూటమి 2 రోజుల తర్వాత మనకి పంచగ్రహ కూటమి కూడా వస్తుంది. కాబట్టి రవి తన తండ్రి అయినా కానీ ఇక్కడ రవికి శని భగవాన్కి అంతగా పడదు. సో కొద్దిగా
జాగ్రత్తగానే ఉండాలి. అటు రవికి చేసుకోవాలి, అటు శని భగవానుడికి చేసుకోవాలి. అలాగే 0 డిగ్రీస్లో కొద్దిగా అటు 0 నుంచి 1 2 మందగ్రహం కదా, మెల్లిగా నిదానంగా ప్రయాణం చేస్తాడు కాబట్టి కొద్దిగా చూసి ఆచితూచి మనము అటు రవి భగవానుడికి, శని భగవానుడికి, మిగతా అన్ని నవగ్రహాలకి శనివారం ప్రదక్షిణ చేయండి అంతే తప్ప అక్కడ బాగా శని భగవానుడికి నూనె పోసేసి మాకు శని భగవానుడు ఎంత ప్రీతి అయితే మటుకు మనం బాగా చక్కెర ఇష్టము, మనకు బెల్లం ఇష్టం అని అంటే రోజు పరమన్నమే, రోజు బెల్లమన్నమే తింటూ ఉంటామా, రోజు స్వీట్సే తింటూ ఉంటామా, షుగర్ వ్యాధి వచ్చి చచ్చిపోము మనము. సో అలాగే శని భగవానుడు కూడా అంతే కదా. ఎంత ఆయన నూనె ఇష్టం అని అంటే మటుకు నూనెతో తైలాభిషేకం చేస్తూనే ఉంటామా. మీకు అంతగా ఇష్టం ఉంటే మటుకు ఖచ్చితంగా ఆలయాల్లో దీపారాధన కోసం నూనె ఇవ్వండి. అలాగే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పని వాళ్ళైనా ఇంకెవరైనా కానీ వాళ్ళకి వంట చేసుకోవడానికి ఇవ్వండి. లేదా మనకి మాఘమాసంలోనూ వాళ్ళు అటు ఉగాది వస్తుంది, శ్రీరామనవమి వస్తుంది, అక్కడ మీరు నూనె ఇవ్వండి. అవి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అక్కడ అన్నదానం చేసుకుంటూ ఉంటారు కదా, అక్కడ మీరు ఇవ్వండి. అంతేగాని మేమంతా ఈ శని త్రయోదశి ఇలా శని భగవానుడు ఇలా వచ్చాడు, ఈ రాశిలో వెళ్ళిపోతున్నాడు కాబట్టి మేము నూనె ఇచ్చేస్తాము, నూనె పోసేస్తామని అంటే ఎక్కడ ఫలితాలు వస్తాయి? సో అలా కాకుండా ఇలా చేయండి.